భారతదేశంలో అంతర్గత శత్రుత్వం రోజురోజుకు పెరుగుతున్నది. భారతదేశానికి ముప్పు తెచ్చేటువంటి వాళ్ళలో పాకిస్తాన్ తీవ్రవాదులతో పాటు భారతదేశంలోని రాజకీయ నాయకులు కూడా ముందంజలో ఉన్నారు అని చెప్పక తప్పదు. అందులో ప్రముఖముగా వినిపించేటువంటి పేరు కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ. ఆయన తర్వాతే యూపీలో ఉండేటువంటి ములాయం సింగ్ యాదవ్ కుమారుడు, తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి, తర్వాత బెంగాల్ ముఖ్యమంత్రి, ఇట్లా ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా పాకిస్తాన్ తరపున వకాల్తా తీసుకొని వాళ్ళు చెప్పిందే ఇక్కడ ఒల్లివేస్తూ విదేశీ పత్రికలకు, విదేశీ బ్రాడ్కాస్ట్లకు కావలసినంత మేత వాళ్ళు ఇస్తున్నారు. ఇది దుర్మార్గకరమైనటువంటి పని. భారతదేశం యొక్క ఐక్యత బలహీనపరచడానికి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఐఎస్ఐ కార్యకలాపాల కంటే కూడా భారతదేశంలో ఉండేటువంటి అంతర్గత శత్రువుల వల్లే ఎక్కువ జరుగుతుందని చెప్పక తప్పదు. మరీ ముఖ్యంగా నిందించాల్సినటువంటి ఏకైక వ్యక్తి కాంగ్రెస్ నాయకుడే. కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడు ఇంకా పనికిమాలినటువంటి పార్టీ, భారతదేశానికి సూటబుల్ అయ్యేటువంటి పార్టీ కాదు. అది సోరస్ గ్యాంగులు, సోరస్ అంటుకో అండ్ డీప్ స్టేట్ వాళ్ళందరికీ కూడా ఒత్తాసు పలుకుతున్నది. ఈ మధ్య నేను యుఎస్ఏలో విన్నది ఏంటంటే వాళ్ళు కూడా ఇతన్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవట్లేదు. మిగతా రాజకీయ శక్తుల కోసం వెతుకులాట ప్రారంభమైంది. దానితో పాటుగా ఈ విలేకరులు, టీవీ బ్రాడ్కాస్ట్లు వీళ్ళందరినీ కూడా కొనేటువంటి పనిలో ఉన్నారు. భారతదేశం ప్రపంచ పటంలో రోజురోజుకు బలాన్ని చేకూరుతుంది, ఆర్థిక పరిపుష్టి కలుగుతున్నది. అంతేకాకుండా అది అమెరికా, చైనా, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాలకు సవాలు విసిరేటువంటి స్టేట్కి తయారైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్కు ఆ స్థానాన్ని కల్పించడానికి విదేశీ శక్తులు ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళ కుట్రలో వీళ్లను వాడుకుంటూ భారతదేశానికి ఐక్యతను దెబ్బతీసే విధంగా వాళ్ళ పన్నాగాలు పన్నుతుంటే రాహుల్ గాంధీ లాంటి రాజకీయ నాయకులు వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ భారతదేశాన్ని మరింత బలహీనపరుస్తున్నారు. దానికి ప్రధానమైనటువంటి ఉదాహరణ ఏంటంటే పాకిస్తాన్లో వాళ్ళ యొక్క బ్రీఫింగ్లో మేము రాఫెల్ని కూల్చాము, లేదా మిగతా విమానాలన్నింటినీ కూడా మేము నిలువరించాము అని చెబుతుంటే వీళ్ళు కూడా అదే విషయాన్ని భారతదేశంలో ధృవీకరిస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అర్హించదగినది కాదు. తప్పనిసరిగా ఇది ఖండించాలి. గుడ్డివాడితో సమానమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్న రాహుల్ గాంధీ ఇప్పటికైనా కళ్ళు తెరు. ఏది నిజమో, ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో నువ్వు ఖచ్చితంగా చెబితే పర్వాలేదు. భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని కాదు, భారతదేశంలో జరిగినటువంటిది కాకుండా జరగలేనటువంటిది చెప్పడం అనేటువంటిది దుర్మార్గకరమైనటువంటి పని. తప్పనిసరిగా ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తించి ఇటువంటి రాజకీయ నాయకులకు భవిష్యత్తులో బుద్ధి చెప్పే విధంగా అందరూ కూడా మైండ్ సెట్ కలిగి ఉండాలని ఆశిస్తూ జై హింద్, జై భారత్.